మనకైతే సినిమా టైం అయిపోయింది. ఆడికి ఇంగ్లీష్ రాదు, నాకేం అరబిక్ రాదు. ఆడేదో పదం చెప్పాడు, అవునా నన్ను ఆడి వెళ్ళిపోవని. సరిపోయింది ఆడికి నాకు. 7:56 అయింది, మనకేమో 8కి సినిమా. నాకేమో బస్సులో కూర్చోగానే గుండె దడ్ 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 అని కొట్టుకుంటుంది. మనకైతే సినిమా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 6:30 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాను. ఇప్పుడేమో 6:22 అవుతుంది. తినడం లేట్ అయిపోయింది. మంచిగా అమ్మ అయితే దమ్ బిర్యానీ ఉండింది, అదైతే తినేసాను ఫుల్గా. మా అమ్మకి 7 అప్ కావాలితే కొంచెం ఇచ్చేసి సినిమాకి స్టార్ట్ అయిపోవడమే. మా అమ్మకి అయితే 7 అప్ తీసేసుకుందాం. 7 అప్ 7 అప్ या भाई कितना 150 100 oh shit thank you తీసుకున్నా. ఇది అమ్మకి ఇచ్చేసి మనం తొందరగా స్టార్ట్ అయిపోతుంది పెట్రోల్. ఎందుకంటే మోర్ దెన్ 1.5 అవర్ చూపిస్తుంది నాకు జర్నీ అయితే. ఈ మధ్యలో ఇంకా ట్రాఫిక్ ఉందనుకో, పైగా ఈవినింగ్ కదా, అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యే లెవెల్ ఉంటారు. సో మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. మనం టైంకి రీచ్ అవుతామో లేదో తెలీదు, ఎందుకంటే మనకి ఇంకా 1.5 అవర్ ఉంది అంతే కరెక్ట్గా మూవీకి వెళ్ళడానికి. నేనే బాగా లేట్ చేస్తాను, రెస్ట్ ఎక్కువ అయిపోయింది నాకు. నేను తీసుకున్న సిటీ బస్ అయితే ఇంకొక 12 minutes 20 minutes పట్టేటట్టుంది. సో మనం ఇంకా ఆ సిటీ బస్ అనే కాకుండా వేరే 102A ఏదొచ్చినా కానీ మనం ఇంక వెళ్ళిపోవాలి. సో అది ఫైనల్గా అయితే బస్ ఎక్కేసాం. యాక్చువల్లీ ఈ బస్ కదా ఎక్కాల్సింది, మన సిటీ బస్ ఉంటుంది, సిటీ బస్ ఎక్కాలి కానీ ఎక్కలేదు. ఇంకా లేట్ చేశాను అనుకో బామషూర్. ఇండియాలో కూడా అంతే, ఎప్పుడు చూసినా మా ఫ్రెండ్స్తో పెట్టుకున్నాం అనుకో, సినిమా టైటిల్స్ పడ్డాన తర్వాత వెళ్తాం మేము. అది ఆనవాయితీ అయిపోయింది. ఏదే నేను కోవిడ్కి కూడా తీసుకొచ్చాను అన్నట్టు అవుతుంది ఇది. సర్లే ఇదిగో బస్సు అయితే ఇదిగో. వై ఓన్లీ మండేనే నేను సినిమా ఎందుకు ప్రిఫర్ చేయమంటానంటే, ఇది వేరే ఇష్యూ ఏం కాదు, సేవ్ మనీ అంతే. మనీ సేవ్ చేసుకోవడానికి తప్పించి ఇంకే ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రతి మండే మోస్ట్ ఆఫ్ ది స్క్రీన్స్ ఇన్ కోవిడ్ 50% ఆఫ్ ఆన్ ద టికెట్స్. సో మ్యాక్స్ అన్ని స్క్రీన్స్ కూడా నీకు 50% ఆఫ్ ఇస్తాయి, ప్రతి స్క్రీన్ కూడా. సో అందుకే ప్రిఫర్ చేయమన్నా. ఇప్పుడు నేను ఈ ఐమాక్స్కి నాకు టికెట్ చూపించింది 4.5 KD, అంటే మా ఇంటి దగ్గర మనీ ఆల్మోస్ట్ 1300-1400 మాట పర్ టికెట్. సో ఇప్పుడు నాకు ఈ టికెట్ ఎంత వచ్చిందంటే 2 KDకి వచ్చింది, అంటే 600. సో మోర్ దెన్ 50% అయితే మనకు తగ్గింది. బట్ కొంచెం ఫార్ ఇది ఏంటనుకున్నా, ఒక్క సినిమా చూడడానికి 1.5 ట్రావెల్ చేస్తాను తప్పట్లేదు. అలవాటు అయిపోయిన బతుకు. ఐమాక్స్ అని చెప్పగానే మనసు లాగేసింది అన్నమాట. అది నేను ఎప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్, అసలు ఫ్రెండ్స్ లేకుండా ఇక్కడ ఒక్కడిని ఎలోన్ ఎక్కడికి వెళ్ళినా ఎలోన్, తినడం ఎలోన్, అసలు సినిమా చూడడం ఎప్పుడు కూడా ఒక్క సినిమాకి కూడా నేను ఒక్కడనే పోలే. బట్ ఫస్ట్ టైం కోవిడ్ వచ్చిన తర్వాత వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. వాళ్ళు లేరు కదా అని చెప్పి సినిమాని వదులుకోలేను నేను. మూవీ లవర్స్ ఎందుకు ఊరికి నేను వేస్ట్ చేసుకోవడం చెప్పండి. 4.5 KD ఆల్మోస్ట్ 1400. మన ఇంటి దగ్గర ఉంటే ఒక 4 సినిమాలకి వెళ్తాం అదే డబ్బులతో. నాకు ఈ విషయం తెలియక వచ్చినప్పుడు కొత్తలో రాజాసాబ్కి ప్రీమియర్స్ బుక్ చేసాం మా మమ్మీకి నాకు. 1500 పట్టింది మా అమ్మకి నాకు కలిపి. 3000కి వచ్చి పెట్టి సినిమా ఏమైనా బాగుందా అంటే వద్దులే, ఎందుకు తీసావరా మారుతి అంటాను ఇంకా. సర్లే లీవ్. సో అందుకే ఇలాంటివి చేయకుండా మనీ సేవ్ చేసుకున్నాను. సినిమా ఎలా ఉంటుందో చెప్పలేము. ఎన్నో హోప్స్ పెట్టుకుని వెళ్ళాను రాజాసాబ్కి.
అది ఫ్రెండ్స్, అందుకే మండే ప్రిఫర్ చేయండి మ్యాక్స్ మీరు. 7:56 అయ్యింది, మనకేమో 8కి సినిమా. నాకేమో బస్సులో కూర్చోగానే గుండె దడ్ అని కొట్టుకుంటుంది. ఆల్మోస్ట్ గంటన్నర ట్రావెల్ చేశాను ఫ్రెండ్స్. ఇంచుమించు మా ఇంటి దగ్గర నుంచి రాజమండ్రి వెళ్ళి వచ్చేసాను అనుకుంటున్నాను. అవదలే, రావులపల్లి దాటి వెళ్ళినట్టున్నాను. ఇంకొంచెం ముందు స్టార్ట్ అవ్వాల్సింది, నేను ఇంత టెన్షన్ పడకపోదును. ఇప్పుడే బస్ దిగిన లాస్ట్ స్టాప్ ఇది, కానీ వెళ్ళేటప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. నాకు మీకు చెప్తాను, మీరే నవ్వుతారు చూడండి. బస్సు ఉండదు మనకి వెళ్ళేటప్పుడు. నేను ఇందాక చెప్పాను కదా మనీ సేవ్ చేసుకోండి ఇలాగని చెప్పి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ట్యాక్సీకి పెడతాను అనుకుంటాను నేను ఆ సేవ్ చేసిన మనీని. యాక్చువల్లీ నేను వచ్చిన లొకేషన్ అయితే అల్కుత్ మాల్ ఫాహిల్లో ఉంటుంది. ఇదిగో అదే అక్కడ ఉంది చూసారా, అదే అల్కుత్ మాల్. కానీ నాకు అసలు ఏంటో కూడా తెలియదు అది, అంటే ఎలా వెళ్ళాలి ఏంటి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వెళ్ళిపోతానే ఏదో గుడ్డెచ్చేలో పడ్డట్టు. ఈ గాలి ఒకటి. అయిపోయింది టైం అయితే అయిపోయింది, బట్ 7:58 ఎలా వెళ్ళాలి ఇంకా నాకేం తెలియట్లే. వెళ్ళిపోతాం, ఎటో ఒకటి దూరేస్తే అదే వస్తుంది. ఇది కాదు, ఇంటి డోర్స్ అన్ని మూసేసి ఉన్నాయి. బ్రదర్ ఎంట్రన్స్ విచ్ సైడ్? ఎంట్రన్స్ అల్కుత్ మాల్ ఎంట్రన్స్. డోర్ ఇన్సైడ్ దట్ సైడ్. ఓకే థ్యాంక్ యూ. ఆడికి ఇంగ్లీష్ రాదు, నాకేం అరబిక్ రాదు. ఆడేదో పదం చెప్పాడు, అవునా నన్ను ఆడి వెళ్ళిపోమని. సరిపోయింది ఆడికి నాకు. 8 o'clock. మాల్ అయితే చాలా బాగుంది అసలు నిజంగా. M2 అంట మంది. ఎస్కలేటర్ ఎక్కేద్దాం. 9 గంటలు చూసారు కదా ఇదే మాల్. మనకి నేను ఈ సరౌండింగ్లోకి నేను కోవిడ్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఎంటర్ కావాలి, ఫస్ట్ టైం వస్తున్నా. ఏ ధైర్యంతో వచ్చానో తెలీదు. నైట్ వెళ్ళే టైంకి ఇప్పుడు బస్సులు ఉంటాయో లేదో కూడా తెలియదు మనకు. M2 ఎక్కడ ఉంది? అయ్యో సినీస్కేప్ కదా దిస్ వన్. M2 ఓకే థ్యాంక్ యూ. ఇంకా చాలా దూరం ఉన్నారు వాళ్ళు. ఒక్క 10 నిమిషాలు అరగంట ముందు బయలుదేరి ఉంటే సరిపోయేది. కెమెరా వేసుకుని వస్తుంటే అందరూ ఎంతగా చూస్తున్నారు ఏంటోనండి. బాగానే ఉంది మాల్, మొత్తం అన్ని యాక్టివిటీస్ ఉన్నది ఇంట్లో. ఇదంతా ఫన్ టిక్ అంట, మొత్తం కిడ్స్కి ప్లే జోన్ ఏరియా. సినీస్కేప్ ఓకే థ్యాంక్ యూ. సీదా ఎల్ స్ట్రైట్గా వెళ్ళిపోయి రైట్ దొబ్బే అంటున్నాడు. థ్యాంక్ యూ.
స్క్రీన్ నెంబర్ 6 పర్లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్ ఇంకైతే వచ్చాం. ఇదిగో మన ఐమాక్స్ ఐమాక్స్ లేజర్ అంటుంది, అంటే ఒరిజినల్ ఐమాక్స్ కాదు ఇది. 1.41 స్టార్ట్ అయిపోయింది. షిట్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే వీడియో ఆఫ్ చేస్తాను. Careful. He might strike you down right now. That thunder was luck. I'm in no hurry. The elders decreed when I finish your grandfather's burial shroud, it'll be time to remarry. Why? Ithac has been without a king too long. They want security. From what? People from the sea. That's just travelers' tales. All we know of the world is travelers' tales. వాట్ ఏ మూవీ అసలు. నిజంగా లైఫ్లో ఇలాంటి మూవీ ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలి. నిజంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ ఒక క్యారెక్టర్ని ఆరా ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది ఒడిస్సీ క్యారెక్టర్ అయితే. లిటరలీ క్రిస్టోఫర్ నోలన్కి ఒక హ్యాట్స్ ఆఫ్ కొట్టుకోవాలి ఇంకా అంతే డైరెక్టర్. నిజంగా ఐమాక్స్ అన్నట్టే ఉంది. నిజంగా ఈ ఫీల్ అయితే నార్మల్ థియేటర్లో రాదు మనకి. దీన్ని ఖచ్చితంగా ఐమాక్స్లోనే చూడాలి. నేను చూసింది ఒరిజినల్ ఐమాక్స్ కాదు, ఐమాక్స్ లేజర్ ఏదో ఉంటుంది కదా, సో నేను దాంట్లోనే చూసాను. నిజంగా వారెబ్బా అమ్మో మూవీ నిజంగా మనం ఒక గ్రీక్ కాలానికి వెళ్ళినట్టుంది. నైస్ యాక్చువల్, నిజం చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ మాల్లోకి రావడం వచ్చేసాను కానీ డీటెయిల్ అర్థం కావట్లే. మనం ఫాస్ట్గా వెళ్ళాలి. బస్సు దొరుకుతుందా లేదా ఇంతకీ మనకు తెలియట్లే. ఫస్ట్ అర్జెంట్గా బస్సు దొరికేస్తే పర్లేదు, లేదా ట్యాక్సీ అన్నాం అనుకో. నేను ఇందాక డబ్బులు సేవ్ చేయండి ఏదేదో పెద్ద ఎక్కువ మాట్లాడాను కదా, ఇప్పుడు బస్సు దొరకకపోతే ఆ సేవ్ గురించి నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు 3 KD అడుగుతాడు నాకు తెలిసి. ఫైనలీ ఐ ఫౌండ్ ద ఎగ్జిట్. ఇంత పెద్ద మాల్లో ఎగ్జిట్ అయితే తెలియట్లేదు నాకు అసలు. ఇప్పుడు రన్ మన పరిగెట్టడమే. మంచిగా బస్సు దొరికితే బాగుండు. టైం ఏమో 11 అవుతుంది, 10:53. ఇఫ్ యూ గాట్ ద బస్ ఓకే, లేదంటే ఒక్క సినిమాకి నేను మినిమం 5 3s ఆల్మోస్ట్ 1600 ఖర్చు పెట్టినట్టే. వాట్ టు డూ. ఫైనల్గా మనం అయితే డబ్బులు సేవ్ చేస్తాం. నిజంగా 3 KD సేవ్ చేస్తాం. లాస్ట్ బస్ ఇది. వీడు కూడా ఎవరు లేరని చెప్పి దీంట్లో వచ్చేవాళ్ళు లైట్ ఆఫ్ చేసుకుని వెళ్తున్నాడు. నేను ఆపరా బాబు నరితే ఆపాడు. థ్యాంక్ గాడ్ వి సేవ్డ్ ద మనీ. చాలా టెన్షన్ పడ్డా లాస్ట్ బస్ మిస్ అవుతున్నామని. ఓకే నైస్, అనుకున్నట్టే మన ప్లాన్ అయిందంటే కొంచెం మంచిగానే జరిగినట్టే. అని నిజంగా మాట్లాడుకుంటే మూవీ గురించి మళ్ళీ చెప్పబుద్ధి అవుతుంది, మళ్ళీ ఇంకా చూడబుద్ధి అవుతుంది. నోలన్ మామ ఒట్టే నోలన్ అంతే. నేనంటే దూరం ప్లాన్ చేసుకున్నాం, బట్ నార్మల్ థియేటర్స్ మీకు నియర్గా ఉంటే ఎప్పుడైనా మండేనే ప్రిఫర్ చేయండి. సో మీకు 50% ఆఫ్ అవుతుంది టికెట్ మీద. ఫైనల్గా హోమ్ అయితే రీచ్ అయిపోతున్నాం మనం. అయ్యో బాబోయ్, ఒక్క సినిమాకి ఇంత స్ట్రగుల్ అవుతాను అనుకోలేదు, కానీ బాగుంది. ఇక స్ట్రగుల్ అంటే ఏం లేదులే, బస్సులో వెళ్ళి వచ్చాను కదండి. టైమింగే మరీ వరస్ట్, గంటన్నర ప్రయాణం. ఆల్మోస్ట్ 3 hours జర్నీ అయింది నాకు ఒక మూవీకి. సో ఇది మరి వాళ్ళకి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ సీ యూ. నేను మీ రామ్ రేవాయ. బాయ్.